హలో ఎవరివన్. బీజేపీ బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు పొత్తు గురించి సోషల్ మీడియాలో ఒక వార్త అయితే చక్కెర్లు కొడుతుంది. సో వాటి గురించి ఒకసారి తెలుసుకుందాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్. హాయ్ జకీర్. ఏంటి సార్, ఈ రెండు పార్టీల పొత్తు గురించి ఒక వార్త అయితే సర్క్యులేట్ అవుతుంది. సో అందులో నిజం ఉందంటారా? మీరు ఓపెన్గానే క్వశ్చన్ అడగచ్చు. ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకుంటున్నాయా అన్నట్టు కూడా టాకు అది ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే రీసెంట్గా పంచాయతీ ఎన్నికల్లో ఏదైతే విజయకేతం ఎగరవేసిందో కాంగ్రెస్ 3 వంతుల్లో 2 వంతులు కాంగ్రెసే కైవసం చేసుకుంది. దాని మీద ప్రధాన పత్రికలో ప్రధాన ఛానల్స్లో కూడా కాంగ్రెస్ తీన్మార్ కొట్టేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి గారి నేతృత్వంలో బాగా దూసుకెళ్తుంది అనేలాగా ఒక బాగా హైప్ తీసుకొచ్చారు. ఓకే. అయితే ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ 2వ స్థానంకు పరిమితమైంది. బీజేపీ ఎందుకో తెలీదు, దాన్ని ఏమంటారు, ఇండిపెండెంట్ల కన్నా స్వతంత్ర అభ్యర్థుల కన్నా తక్కువ స్థానాలు వచ్చాయి. బీఆర్ఎస్ ఆల్మోస్ట్ 1200 ఎన్నో గెలుచుకుంది పంచాయతీవి. ఈ ఒక 600 700 స్వతంత్ర అభ్యర్థులు గెలుచుకున్నారు. బీజేపీ 400 ఎన్ని పంచాయతీలకు పరిమితమైంది. అది కూడా నిర్మల్ లాంటి డిస్ట్రిక్ట్స్లో ఎక్కువ సత్తా చాటింది. కానీ బట్ కాంగ్రెస్ మంత్రులు ఉన్న ప్రతి ఉమ్మడి జిల్లాలో కూడా కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసేసింది ఆల్మోస్ట్ ఆల్. సో ఈ నేపథ్యంలో మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారంటే, ఈ ఎన్నికలు రేపు రాబోయే 2028 ఎన్నికలకు ఒక ప్రామాణికం, దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. దీని ప్రకారమే 2028లో కూడా కాంగ్రెసే గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, మేమే మరలా వస్తాము, దెర్ ఇస్ నో డౌట్. బీఆర్ఎస్ వాళ్ళ టాలెంట్ తెలిసిపోయింది. అలాగే బీజేపీ బీఆర్ఎస్ ఒకటైపోయారు కాబట్టి ఇంకా వాళ్ళు అక్కడక్కడ సరిగ్గా నామకే వాస్తే పోటీ చేశారు. ఆ రెండు ఒకటే. భారతీయ జనతా పార్టీ, భారతీయ రాష్ట్ర సమితి రెండు కలిసాయి బాగా, బీఆర్ఎస్ బీజేపీ అని ఆ రెండు కలిసిపోబోతున్నాయని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇదిలా ఉంటే రీసెంట్గా ప్రధానమంత్రి మోదీ గారు పార్లమెంటు శీతాకాల సమావేశాలు నేపథ్యంలో ఆ మధ్యకాలంలో తెలుగు లోక్సభ ఎంపీలతో తేనేటి విందులో పాల్గొన్నారు. వాళ్ళతో చిట్చాట్ చేశారు, మామూలుగా మాట్లాడారు, అన్ని క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ లోక్సభ ఎంపీలతో మీరు వైసీపీ వాళ్ళు అటాక్ చేస్తుంటే మీరు ఎందుకు మాట్లాడలేదు, మీరు కూటమిలో మనం కూడా ఉన్నాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో, సో మీరు వైసీపీలు అటాక్ చేస్తే మీరు కూడా మాట్లాడని చెప్పి లోక్సభ ఎంపీలకు హితబోధ చేశారు. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ లోక్సభ ఎంపీలకు కూడా హితబోధ చేశారు. హితబోధ కూడా కొంచెం మొట్టికాయలు వేశారంటే, ఎట్లా మీరు అసలు ఏం చేస్తున్నారు, ఎందుకు సోషల్ మీడియాని వాడుకోవట్లేదు, సెకండ్ ప్లేస్లో ఉన్న మనం ఈరోజు థర్డ్ ప్లేస్కి ఎలా వెళ్ళిపోయాము, సోషల్ మీడియాకి సంబంధించి అజ్దుద్దీన్ యూజ్ చేసుకున్నట్టు కూడా మీరు యూజ్ చేసుకోవట్లేదు, ఓల్డ్ సిటీ ఎంపీ అజ్దుద్దీన్ ఓవైసీ గారు అన్నట్టుగా ఆయన ప్రస్తావన తీసుకొచ్చి కూడా ప్రధానమంత్రి గారు వీళ్ళకి 4 అక్షింతలు వేశారట. అయితే నిన్న పార్లమెంటు శీతాకాల సమావేశం ముగిసిన తర్వాత రాజ్యసభ ఎంపీలతో, తెలుగు రాష్ట్రాల రాజ్యసభ ఎంపీలతో, ఎస్పెషల్లీ తెలంగాణ రాజ్యసభ ఎంపీలతో ప్రధానమంత్రి మోదీ గారు చిట్చాట్ చేసినప్పుడు మామూలుగా మాట్లాడి బీఆర్ఎస్ ఎంపీలు ఎవరైతే ఉన్నారో, మాజీ స్పీకర్ ప్రస్తుత రాజ్యసభ ఎంపీ మన సురేష్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కలిసినప్పుడు, మర్చిపోయాను మీ బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారు ఎలా ఉన్నారో, ఆయన ఆరోగ్యం బాగుందని అడిగారట. ఆయన అడిగానని చెప్పండి. జనరల్గా ఎవరైనా వస్తే, ఇప్పుడు మీరు వెళ్ళారు ఎవరైనా ఫంక్షన్కి, మీరు ఒక్కరే వెళ్ళారు అనుకుంటా, ఏమ్మా నువ్వు వచ్చా, నాన్నగారు బాగున్నారా, నాన్నగారికి అడిగాని చెప్పు, మిమ్మల్ని పంపించారు, సంతోషం, మాట్లాడతాం. సో అలాగా ఓకే మీ కేసీఆర్ గారు ఎలాగ ఉన్నారు, ఆయన ఆరోగ్యం జాగ్రత్త అన్నారంట. సో ఆ పాయింట్ పట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఎద్దేవా చేయడం స్టార్ట్ చేశారు. సో బీజేపీకి బీఆర్ఎస్కి అంతర్లీనంగా కొన్ని అడ్జస్ట్మెంట్లు ఉన్నాయి, వీళ్ళకి సపోర్ట్ చేసుకుంటున్నారు కాబట్టే బీఆర్ఎస్ బీజేపీ ఒకటైపోతున్నాయి. రేపు అందులో విలీనమైపోయిన ఆశ్చర్యపోక్కర్లేదు. పైపెచ్చు ఇక్కడ రాష్ట్రానికి కావాల్సిన ఫండింగ్ కానీ, రాష్ట్రానికి కావాల్సిన ట్యాక్స్ రూపంలో రావాల్సిన ఏదైతే గవర్నమెంట్ నుంచి రావాలో అవి కానీ, వీటన్నిటినీ బీఆర్ఎస్ కేంద్రం గురించి గట్టిగా అడగాలి, విమర్శించాలి. ఎంతసేపు కాంగ్రెస్ మీద విమర్శించడమే తప్ప, ప్రభుత్వం మీద విమర్శించడమే తప్ప, రాష్ట్రం మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా మీరు కొట్లాడాలి కదా. బీజేపీని ఎందుకు కొట్లాడట్లేదు, బీజేపీ మీద ఎందుకు కౌంటర్లు వేయట్లేదు అనేది రేవంత్ రెడ్డి గారి యొక్క అబ్లిగేషన్. వైపు కేటీఆర్ గారు ఏంటంటున్నారు, అదేం కాదు, మీరు ప్రభుత్వం ఉన్నారు, మీరు అన్ని సాధించుకోవాలి, మేమేం చేస్తాం, మీరు ఒకటైపోయారు, మీరు నరేంద్ర మోదీని అన్నారు, పెద్దన్న అన్నారు, వాళ్ళు మీరే తెచ్చుకోవాలి, మేము మీతో ఫైట్ చేస్తున్నాం. మీరు మొన్న తమిళనాడు వెళ్ళినప్పుడు కూడా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రి మాట్లాడుకున్నప్పుడు మా ముఖ్యమంత్రి మాట్లాడేందుకు తెలంగాణ వాల్యూని తమిళనాడులో తగ్గించకూడదని మీకు మద్దతుగానే మాట్లాడాను, అది నా సంస్కారం, మీరెక్కడ అలా మాట్లాడుతున్నారు అని ఆయన అంటాడు. ఈ కామన్ అయిపోయింది, వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు బురద జల్లుకోవడం.
మరోవైపు 2023 సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికలకు ముందు అసలు బీఆర్ఎస్ తర్వాత సెకండ్ ప్లేస్ లో బీజేపీగా ఉందనుకున్నారు అందరూ. బీజేపీ ఎక్కువ ఛాన్స్ ఉంది, ప్రధాన ప్రతిపక్షం అదే అవుతుంది ఒకవేళ బీఆర్ఎస్ వస్తే మూడోసారి అనుకున్నారు. కానీ ఏం జరిగింది? అనూహ్యంగా కాంగ్రెస్ వచ్చేసింది. సెకండ్ ప్లేస్ లో బీఆర్ఎస్ ఉంది, బీజేపీ థర్డ్ ప్లేస్ లోకి వెళ్ళిపోయింది. అదేంటది? అయితే కాంగ్రెస్ ఏ నినాదంతో వచ్చింది? తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్, తెలంగాణ ప్రకటించిన అమ్మ సోనియమ్మ. బీజేపీ వాళ్ళు ఏమంటారు? పెద్దమ్మ సోనియమ్మ అయితే చిన్నమ్మ సుష్మా స్వరాజ్, ఆవిడ దివంగత నేత, ఇప్పుడు లేరు, మాజీ కేంద్ర మంత్రి, ఆవిడ చనిపోయారు. ఆవిడ కూడా అప్పుడు మద్దతు ఇచ్చింది కదా. బీజేపీ కూడా మెయిన్, కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా మెయిన్. మరి రెండోసారి బీజేపీ పట్టం కట్టాలి కానీ కాంగ్రెస్కి ఎలా పట్టం కట్టారు అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటైపోయాయని చెప్పి బీజేపీ ఆరోపిస్తుంది. సో రాష్ట్ర రాజకీయాలు అనేవి ఎవరి మీద ఒకరి మీద బురజల్లుకునే ప్రయత్నం చేస్తారు. దీన్ని మనం రాజకీయాలంటే ఇలాగే ఉంటే దీన్ని ఆస్వాదిద్దాం, తప్పులేదు. ఎందుకంటే ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి మాట్లాడలేదు. ఎవరు కేటీఆర్ గారు మాట్లాడలేదు, రేవంత్ రెడ్డి గారు కూడా తల్లి మీదో చెల్లి మీదో భార్య మీద మాట్లాడలేదుగా. అది పద్ధతి. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని తల్లి చెల్లి అమ్మ అందరినీ ఎలా అయితే మాట్లాడించారు అదేం మాట్లాడలేదు. ఇలాగ రాజకీయాలు ఆహ్లాదంగా ఉండాలి, నువ్వా నేనా అన్నట్టు ఉండాలి, కథన రంగంలో పోటీగా ఉండాలి. అంతే మంచి కాంపిటేటివ్ స్పిరిట్ అది. సో ఇప్పుడు ఎప్పుడైతే మోదీ గారు కేసీఆర్ గురించి వాకప్ చేశారో, మరి కేసీఆర్ గారు వాకప్ చేశారంటే వీళ్ళు ఒకటే అనే ఆయుధం పట్టుకున్నారు. అరే మంచి ఆయుధం దొరికిందిరా అని అనుకుంటున్నారు. బట్ దీని మీద బీజేపీలు కూడా ఎక్కడ ఖండించట్లేదు. ఎందుకంటే ప్రధానమంత్రి అనే వ్యక్తి నిన్న అలాగే సోనియా గాంధీ ఎవరు ప్రియాంక గాంధీ గారితో కూడా కూర్చొని సరదాగా ఛాయ్ తాగుతూ సుమారు గంట సేపు మాట్లాడారట, సరదా సంభాషణ. అప్పుడు ప్రియాంక గాంధీ గారు చెప్పారట, మీరు ఎక్కడికి వెళ్ళినా చాలా చక్కగా ఆయా రాష్ట్రాలకి క్యాన్వాసింగ్కి వెళ్తే ఆ భాష అంతే కదా, తెలుగుకి వచ్చినప్పుడు అందరికీ నమస్కారం బాగున్నారా అని కూడా మాట్లాడారు మోదీ గారు. ఇప్పుడు ప్రియాంక గాంధీ ఏమంటున్నారంట, నేను వయనాడు నుంచి ఎన్నికయ్యాను కాబట్టి నేను మలయాళం నేర్చుకుంటున్నాను, అక్కడ ప్రజలతో వెళ్ళి మలయాళం మాట్లాడాలి అని చెప్పింది. వాళ్ళిద్దరు కూడా సరదాగా మాట్లాడుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, బీజేపీ వాళ్ళు ఏమంటారు, మరి అలా అయితే మీరు ప్రియాంక గాంధీ మీరు మోదీ గారితో మాట్లాడుకున్నారు కదా, మరి మీరు ఒకటేనా అన్నట్టుగా బీజేపీ వాళ్ళు అంటున్నారు. సో మొత్తం మీద బీఆర్ఎస్కి అన్ని వైపుల నుంచి టార్గెట్ వస్తుంది. బట్ కేసీఆర్ గారు కూడా ఎందుకో మరలా ఫామ్ హౌస్ నుంచి రీసెంట్గా ఇవాళ నిన్నో ఇంటికి వచ్చారు. సో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయి అని ఒక వార్త వస్తుంది. కేసీఆర్ గారు మరలా యాక్టివేట్ అయితే తెలంగాణ రాజకీయాలు కొంత వేడెక్కుతాయి. ఎందుకంటే ఆయన పవర్ఫుల్ లీడర్. ఒకప్పుడు వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఇప్పుడు ఆలోచన విధానం చాలా ఇదిగా ఉంటుంది. కేసీఆర్ సచ్ ఎ గ్రేట్ లీడర్, దాంట్లో డౌటే లేదు. సో ఇప్పుడు ఆయన మరలా పగ్గాలు పట్టుకొని చేపట్టి ఆయనే కథన రంగంలో దిగితే ఎలా ఉండబోతుంది, రేవంత్ రెడ్డి గారికి సరైన కాంపిటీషన్ ఇస్తారా అనేది ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తుంది. చూద్దాం మరి ఎలా ముందుకెళ్తుందో. ఓకే సార్, థ్యాంక్ యూ.